ఇవాళ ఎపిసోడ్‌లో ఎవ్వరు తగ్గలేదండి. ఒకరిని మించి ఒక డ్రామాలైతే ఆడారనమాట. ఇక ఫస్ట్ మన భూమి డ్రామా గురించి తెలుసుకుందామనమాట. ఇక గగన్ భూమిని ఇంట్లో నుంచి గెంటేయగానే ఇంక ఏడ్చుకుంటూ హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికెళ్తదనమాట. నాన్న ఇవాళ గగన్ గారు నన్ను గెంటేశారు నాన్న. నాకాయనంటే చాలా ఇష్టం నాన్న. ప్రాణం నాన్న. ఇంకా గగన్ గారైతే నన్ను చిన్నప్పుడు పాలు పట్టి కాపాడాడు. అలాగే ఈ ఊరికి కొత్తగా వస్తే ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ఇవాళ డీఎన్ఏ రిపోర్ట్స్‌లో నన్ను గెలిపిచ్చాడు నాన్న. ఆయన దేవుడితో సమానం. మీరు దేవుడితో సమానము. ఇంక మీ ఇద్దరు నాకు కావాలి నాన్న అని ఏడుస్తూ ఉంటది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న ఆయన నన్ను దూరం పెడుతూ ఉంటే. అప్పటికి చెప్పాను నాన్న గగన్ గారికి నేను మా నాన్నని వదిలేసి మీ దగ్గరికే వస్తాను అని. అయినా కానీ గగన్ దూరం పెట్టాడని అంటదనమాట. అసలు ఈ మాట ఎలా అంటుంది భూమి అసల? ఇప్పుడేదో గగన్ గెలిపించాడు డీఎన్ఏ రిపోర్ట్ విషయంలోని వాళ్ళ నాన్నను వదిలేసి గగన్ దగ్గరికెళ్ళిద్దంట. ఇంతకుముందు గగన్ మర్యాదగా ఇంటికొచ్చి అడిగినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానే అని అప్పుడైతే ఇంక గగన్‌ని వదిలేసి వాళ్ళ నాన్న దగ్గరుంది. ఏమన్నా డ్రామా అండి భూమిదసలా. ఇంక చచ్చిపోవాలనిపిస్తుందని అంటదనమాట. ఇంక నెక్స్ట్ అపూర్వ డ్రామా గురించి తెలుసుకుందామనమాట. అపూర్వ అయితే శోభాచంద్ర పటం దగ్గరికెళ్ళి తల కొట్టుకుంటూ ఉంటదనమాట. నేను చాలా పాపం చేశానక్క, పాపం చేశానక్క అని. ఇంక ఇంట్లో వాళ్ళందరూ వస్తారనమాట. ఏం పాపం చేశావు అని అడుగుతూ ఉంటారనమాట అందరూ. నేను భూమి శోభ అక్క కన్న కూతురని తెలియక చాలా ఇబ్బంది పెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా అవమానించాను. నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదని అపూర్వ దొంగేడుపు ఏడుస్తదనమాట. ఇంక గోరింటాకు పిన్నొచ్చేసి, అమ్మా ఎందుకు ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా భూమిని ఇంట్లోకి తెచ్చుకొని మహారాణిలా చూసుకో, తల నెత్తిన పైన పెట్టుకొని చూసుకో అని అయితే అంటూ ఉంటుందన్నమాట. అవును కదా, అయినా భూమి నేను చెప్తే రాదు, మీరా నువ్వు వెళ్ళి భూమిని తీసుకురా అని కన్విన్స్ చేసి చెప్తుందనమాట. ఇక మీరా భూమిని తీసుకొస్తానని బయటికి వెళ్తుందనమాట. కేపీకి డౌట్ వస్తుందన్నమాట, అసలు భూమిని ఇంటికి రప్పిస్తుందంటే భూమి మీద ఏదో ప్లాన్ చేసిందని. ఇంకా మన అపూర్వ మెలో డ్రామా కంప్లీట్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి గోరింటాక్తో చెప్పిద్ది అనమాట. ఇవాళైతే భూమిని ఇంటికి తీసుకొచ్చాక దాన్నైతే ఈ రాత్రికి చంపేస్తానని చెప్తుందనమాట గోరింటాకుతో. ఇంకో పక్క నక్షత్ర వచ్చేసి, ఇంకా నీ నెంబర్ 1 కూతురు వస్తుంది కదా, నేను నెంబర్ 2 అయ్యాను కదా, నువ్వు ఆ నెంబర్ 1 కూతుర్ని బాగా చూసుకో, ఇంకా గగన్ని ప్రేమించి కూడా నేను నెంబర్ 2 అయ్యానని నక్షత్ర ఏడుస్తూ ఉంటుందన్నమాట. నువ్వు గమ్ముకుండవు నక్షత్ర, నువ్వే నెంబర్ 1, ఇవాళ రాత్రికి భూమిని వేసేస్తానని అపూర్వ చెప్తుందనమాట. ఈ భూమి బయట ఉంటే ఎప్పుడు ఆ గగన్ గాడు కాపాడుతున్నాడో అందుకే ఇంటికి రప్పిస్తున్నానని అయితే అపూర్వ చెప్తుందనమాట. ఇంకో పక్క నయని అయితే గగన్ని సూటిగా క్వశ్చన్ అడుగుద్ది అనమాట, ఆ రోజు మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళారా అని. ఇక గగన్ అయితే వెళ్ళాను అని ఒప్పుకుంటాడనమాట. ఆ తర్వాత అయితే గగను గెస్ట్ హౌస్లో నుంచి బయటకు వస్తున్న వీడియో అయితే గగన్కి చూపిస్తుంది అనమాట. ఎందుకు వెళ్ళారని కూడా అడుగుద్ది అనమాట. అది నా పర్సనల్ అని గగన్ చెప్తాడనమాట. ఇదేంటి గగన్ గారు, మీరు పర్సనల్ అని, మీ నాన్న పర్సనల్ అని, మీ తమ్ముడు పర్సనల్ అని, ఎవరు ఏం చెప్పకపోతే ఎలాగానైతే అంటూ ఉంటుందన్నమాట. నా దగ్గర సరైన ప్రూఫ్స్ లేవు, మళ్ళీ వస్తానని నయని వెళ్ళిపోద్ది.